బతుకమ్మ ఇది మన తెలంగాణ పండుగ. ఇది మన సాంప్రదాయం, తెలంగాణ యొక్క ఉనికి. నవరాత్రులు రాగానే ఊరు వాడ అని తేడా లేకుండా మహిళామణులు అందరూ ఒక చోట చేరి పువ్వులను సేకరించి దాన్ని గోపురంగా బతుకమ్మలాగా చేసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ స్త్రీలు తమ కష్టసుఖాలను ఆ పాటల్లో చేర్చి ఆడుతూ పాడుతూ అమ్మవారికి విన్నవించుకుంటారు. బతుకమ్మకు సంబంధించిన చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి మనం ఇప్పుడు చూద్దాం. ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు పూర్వం. రాజు భార్య పేరు సత్యవతి. వారికి 100 మంది కొడుకులు ఉండేవారట. వారందరూ యుద్ధంలో శత్రువుల చేతిలో మొత్తం మరణించారు. ఆ తర్వాత దుఃఖంలో ఉన్న రాజు రాణి వారికి ఉన్నదంతా దాన ధర్మాలు చేసి అడవికి వెళ్ళి తపస్సు చేయసాగారు. అప్పుడు లక్ష్మీ అమ్మవారు వారికి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. సంతానం మొత్తం పోగొట్టుకున్న మాకు నీవే కూతురుగా పుట్టాలని కోరుకున్నారు. సంవత్సరం తిరిగేసరికి వారికి అమ్మవారు బిడ్డ రూపంలో జన్మించింది. ఆ అడవిలో పుట్టినందున అక్కడ ఉండే ఋషులు మునులు ఆ బిడ్డకి ఉయ్యాలలో వేసి బతుకమ్మ అని పేరు పెట్టారు. బతుకమ్మ పెరిగి పెద్దదయ్యి పెళ్లి ఈడుకు వచ్చింది. చిత్రాంగుడి రూపంలో ఆ మహావిష్ణువు వచ్చి బతుకమ్మను వివాహం చేసుకున్నాడు. బతుకమ్మ అడవిలో జన్మించడం వలన అడవి అంతా పువ్వులతో వికసించింది. అక్కడ ఉండే మునికన్యలు, ఋషిపత్నులు ఆ పువ్వులను సేకరించి ఒక గోపురంలాగా పేర్చి అమ్మవారి పుట్టుకకు గుర్తుగా నవరాత్రుల్లో పూజ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు బతుకమ్మకు వాడే పువ్వులను చూద్దాం. గునుగు, తంగేడు, బంతి వంటి పువ్వులను వాడుతూ ఉంటారు. అవసరాన్ని బట్టి ఈ పువ్వులకు సహజమైన రంగులను అద్ది వాటిని బతుకమ్మ పేర్చడంలో ఉపయోగిస్తూ ఉంటారు. బతుకమ్మ పూల పండుగ. పువ్వుల లాంటి సుకుమారమైన ఆడవాళ్ళ పండుగ. ఈ బతుకమ్మను 9 రోజులు 9 తీరులుగా కొలుచుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, చివరిగా 9వ రోజు సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగ ముగుస్తుంది. అందరూ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేసి పసుపు కుంకాలతో తాంబూలం ఇచ్చి తీసుకెళ్లిన పదార్థాలు అందరికీ పంచుకుంటూ వారు తినుకుంటూ పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ అనుకుంటూ బతుకమ్మకు వీడ్కోలు చెబుతారు.